హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే గుడ్ న్యూస్ కంటే ముందు, బ్యాడ్ న్యూస్ కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు. సో అదేంటో చెప్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా మనము మూన్ బిక్స్ అని చెప్పి బైనాన్స్ వాళ్ళు చేస్తాం కదా, మీకు లింక్ ఇచ్చాను కదా. సో నా లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్, మన కమ్యూనిటీ వాళ్ళు. సో 34 పీపుల్ అయితే జాయిన్ అయ్యారు. సో నేను చెప్పాను కదా ముందే, ఇక నుండి వచ్చే ఏ ప్రాజెక్ట్లో అయినా సరే అంటే 50% నేను తీసుకుని 50% వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి. సో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఏం చేస్తాను అంటే ఒక 50% అనేది వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది ఎప్పుడు లాంచ్ అయిన రోజున అంటే టోకెన్ లాంచ్ అయిన రోజున మొత్తం, అంటే కాయిన్ లాంచ్ అయిన రోజున 50% వాళ్ళకి ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే, నా కింద ఏ జాయిన్ అయినా సరే, వాళ్ళందరికీ కూడా 50% షేర్ అనేది 50% నేను తీసుకుని 50% వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది మన కమ్యూనిటీలో, మన రిఫరల్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరికీ. ఇక వీడియోలోకి వెళ్తే బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో నిన్ననే స్నాప్చాట్ అనేది తీసుకున్నారు వాళ్ళు, హ్యామ్స్టర్ వాళ్ళు. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, పాపం అంటే బాట్స్ యూజ్ చేసి కీస్ కలెక్ట్ చేసిన వల్ల కొంతమందికి నేను 20% 30% అయినా వస్తుంది అనుకున్నాను. సో మొత్తానికి అసలు వాళ్ళకి ఏ డ్రాప్ లేకుండా చేశారు. చూడండి ఇక్కడ, యూ హ్యావ్ బీన్ చీటింగ్ దిస్ సీజన్ అని చెప్పి, నెక్స్ట్ సీజన్ మనం ఆడొచ్చు అని చెప్పేసి పెట్టారు. బట్ నువ్వు ఈ సీజన్లోనే ఏమి ఇవ్వకుండా నెక్స్ట్ సీజన్ ఆడదామని చెప్తే ఎవడాడతాడు, ఎవడు ఆడు, ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి వాళ్ళకి. పాపం అది మీరు అంటే ఈ హ్యామ్స్టర్ ఇది పోతే పోయింది. నెక్స్ట్ సీజన్ ఆడాలనుకుంటే ఆడండి. బట్ ఇంకా దీనికన్నా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను అవన్నీ ప్రాజెక్ట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అదేం ప్రాబ్లం కాదు, ఇది పోయిందని చెప్పేసి ఏం ఫీల్ అవ్వద్దు. సో ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, చెప్తాను చూడండి. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇక్కడ హ్యామ్స్టర్లోకి రండి. హ్యామ్స్టర్లోకి వచ్చిన తర్వాత వాడు ఏంటంటే ఇలా కొత్త, ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే ఇలా స్టార్ట్ అవుతుంది బెస్ట్ కార్డ్స్. అంటే మీరు ఇప్పటి వరకు ఈ త్రీ మంత్స్లో మీరు చేసిన 3.5 మంత్స్లో మీరు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లే అవుతాయి అనమాట స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేయగానే. సో నెక్స్ట్ నేనైతే 92 డేస్ నుండి ప్లే చేశాను హ్యామ్స్టర్ కాంబాట్. దాని తర్వాత అదే 2241 నెంబర్ ఆఫ్ కార్డ్స్ అప్గ్రేడ్ చేసిన కార్డ్స్ అనమాట. దాని తర్వాత ఇప్పటి వరకు 511 కోట్ల కాయిన్స్ అయితే నేను ఎర్న్ చేయడం జరిగింది. ఇది నాట్ ఈ గేమ్లో ఇంక్లూడ్ చేసింది కాదు ఇది. సో నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఇలా దట్ వాజ్ ఆసమ్, షెల్ వి ప్లే నెక్స్ట్ అని వస్తుంది. ఓకే, ప్లే చేయండి. నా దగ్గర 64.22 డైమండ్స్ ఉన్నాయి. ఈసారి ఏంటి అంటే, డైమండ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాడు. ఈ డైమండ్స్ ఎలా ఆడాలి ఏంటి అని అంటే, మీరు ఎన్ సెక్షన్లోకి రండి. ఫస్ట్ ఎన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీ ప్రతిదీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మీకు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక వీడియో చూసిన తర్వాత చెక్ కొట్టేస్తే ఒక డైమండ్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఎర్న్ చేసుకోండి. ఇలా ఎర్న్ చేసుకున్న వాటిని ఏం చేయాలి అని అంటే, మీరు ఇక్కడికి నేను చెప్తాను. ఇక్కడ మినీ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్ కొనుక్కోవాలన్నమాట. ఇలాంటి కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఫ్రీగా తీసేసుకోండి. నెక్స్ట్ న్యూ కార్డ్స్ అని ఉంటాయి. సో ఈ కార్డ్స్ కొనడం వల్ల సేమ్ అంతే, మనకి ఇక్కడ కాయిన్స్తో ఏవైతే మనం కొన్నామో సేమ్ ఇక్కడ డైమండ్స్తో కొంటాం, అంతే సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి అదంతా ఈజీగా ఉండేది. బట్ ఇక్కడ ఏంటి అనుకున్నారు, ప్రతీది గేమ్ ఆడాలి. ప్రతీది అంటే వీడు చూడండి, గేమ్స్ నేను చూపిస్తాను. ఈ 24-25 గేమ్స్ ఉన్నట్టున్నాయి దగ్గర. సారీ, 22-24 గేమ్స్ ఉన్నట్టున్నాయి. అంటే వీడేం చేద్దామని మొత్తం, అంటే మన మొబైల్లో మొత్తం గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఇంకా రోజంతా పని పాట లేకుండా గేమ్స్ మొత్తం ఆడుకొని అంటే కలెక్ట్ చేద్దామన్నా, లాస్ట్లో ఏదో ఒక వంక పెట్టేసి చీటింగ్ ఇస్ బ్యాడ్ అని ఏదో పెట్టేసి మళ్ళీ ఒకటి చేసేద్దామన్నా. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మేబీ నేను చేస్తాను, బట్ అంత ఇంట్రెస్టెడ్గా అయితే దీన్ని చేయను. వేరే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇన్స్టాంట్గా వచ్చి వెళ్ళిపోయే ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టాంట్గా డబ్బులు వచ్చాయా, తీసుకున్నామా, అయిపోయింది. అలా కాకుండా నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను నేను. సో ఇది గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇది అనమాట. ఈ మాత్రం ఇచ్చాడు మనకి, మెమరీస్లో ఇచ్చాడు కదా. సో స్నాప్చాట్ తీసుకున్నాడు, ఇంకా డీటెయిల్స్ లేదు. ఏ బేసిస్ మీద ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఇప్పటివరకు అయితే చెప్పలేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియదు దీని గురించి. ఇంకా మనం అంటే ఇంకా వెయిట్ చేయాలి. ఇంక వాడు కాయిన్స్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇంకా దాని గురించి మనం అంటే మీకు చెప్పడానికి లేదు, అసలు ఎవరికీ తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు, వాళ్ళ టీంకి తప్ప. సో నాకైతే పెద్దగా అనిపించలేదు. ఏం చేస్తాం దీంతో, ఇంకా ఇలా ఆడుకుంటూ ఉండడం ఇది నాకైతే అంత టైం లేదు. నేను కూడా బెటర్ మిమ్మల్ని కూడా అంతసేపు ఆడొద్దని చెప్తాను. ఎందుకంటే ఆ గేమ్స్ అంత ఆడి టైం వేస్ట్. వేరే పనులు మనకు చాలా ఉంటాయి. సో బెటరు, నీకు దీనికన్నా మంచి అయితే చెప్తాను. అండ్ వీళ్ళు ఎన్ని కాయిన్స్ ఇస్తారని చెప్పలేదు కాబట్టి, సో చూద్దాం ఫ్యూచర్లో ఏమేమి చేస్తారో చూద్దాం. ఫ్యూచర్లో ఎన్ని ఇస్తారో చూద్దాం. ఇదిగో ఇక్కడ టైం ఏదో పెట్టారు కదా, ఇంకా 5 డేస్ ఉంది. ఇంకా 5 డేస్ వెయిట్ చేయాల్సిందే. మేబీ ఈ మధ్యలో ఏమైనా దే బేసిస్ మీద ఇస్తామని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకోటి ఏంటి అంటే, మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఛానల్ ఉంది, గ్రూప్ ఉంది, మీ ఇష్టం. మీకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి, చాటింగ్ నేను చేయలేను అనుకుంటే కనుక ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాటింగ్ చేసుకుంటాను అంటే డౌట్స్ తీర్చుకుంటాము, చాట్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మేము అంటే నేనే కాకుండా టీం మెంబర్స్కు చాలామంది అక్కడ రెస్పాండ్ అవుతున్నారు, అంటే మన కమ్యూనిటీ మెంబర్సు.
వాళ్ళు కూడా ఆన్సర్స్ చేస్తున్నారు కాబట్టి సో అక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బెటర్ అది. ఎందుకంటే ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా సరే మనకు దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఉంటది. నాకు తెలియని మీరు చెప్పొచ్చు. మీకు తెలియని నాకు చెప్పొచ్చు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అయితే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. అలాగే కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా నెక్స్ట్ ఒక 2, 3 వీడియోలు చేస్తాను నేను. ఏ ప్రాజెక్ట్స్ బెటర్ అని చెప్పేసి. దాని గురించి కూడా ఒకసారి చెక్ చేయండి. జాయిన్ అవ్వండి. ఇంతే అండి వీడియో. లైక్ చేయండి నచ్చితే. ఎందుకంటే నాకే నచ్చలేదు. ఎందుకంటే ఈళ్ళు చేసిన పనికి అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. వాడు హామ్స్టర్డ్ ఫస్ట్ నుండి ఇంతే. మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏదో చేస్తాడు. సరే వీడియో చేసినందుకైనా ఒక లైక్ చేయండి. ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి తెలియని ఫ్రెండ్స్ ఉంటే. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.